అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. రెండవ ప్రశ్నకు సమాధానం, ఈ రద్దు చేయబడిన పథకాలను పునరుద్ధరించే విషయం ప్రభుత్వ క్రియాశీల పరిశీలనలో ఉంది అధ్యక్ష. ఎమ్మెల్యే గారు ఇంట్లో రామాంజనేయులు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అసలు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం నిర్దాక్షిణంగా జనాభాలో 1 కోటి జనాభా ఉన్నటువంటి దళితుల యొక్క స్కీముల్ని ఒక్క కలంపోటుతో రద్దు చేయడం మాత్రం చాలా దురదృష్టకరం. అధ్యక్ష, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా 1956 తర్వాత నుంచి 18 మంది ముఖ్యమంత్రులు మారారు, 25 సార్లు ముఖ్యమంత్రి సీట్లు మారాయి. కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత ధైర్యం చేయలే. కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి దళితులకి మేనమామ అని చెప్పుకున్నాడు, దళితులు నా బిడ్డలని చెప్పుకున్నాడు, అన్నీ చెప్పాడు, ముద్దులు పెట్టాడు. కానీ ఒక్క కలంపోటుతో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రాజ్యాంగ పరంగా అనుభవిస్తున్నటువంటి ఆ స్కీములను రద్దు చేయడం వెనక ఎంతమంది నష్టపోయారు? ఆ స్కీములు ఏ స్కీముల ద్వారా ఎంతమంది నష్టపోయారు? ఆ స్కీముల్ని రాష్ట్రం విడిపోయిన తర్వాత లోటు బడ్జెట్ ఉన్న సప్లాన్ నిధుల కింద దాదాపుగా 40,252 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ 27 స్కీముల కింద ఎంతమందికి ప్రయోజనం లభించింది? వైసీపీ ప్రభుత్వం దురదృష్టకరంగా దౌర్జన్యంగా రద్దు చేసినటువంటి ఈ పథకాల ద్వారా ఎస్సీలకు ఎంత నష్టం జరిగిందో వివరాలను కోరుతున్నాను అధ్యక్ష మంత్రి గారితో. నెక్స్ట్ విజయ్ చంద్ర గారు, ఎమ్మెల్యే పార్వతీపురం. ధన్యవాదాలు అధ్యక్ష. చాలా రోజుల నుంచి మిమ్మల్ని అధ్యక్ష అని పిలవాలని వెయిట్ చేస్తున్నాను. సరైన క్వశ్చన్ లో మిమ్మల్ని అధ్యక్షని పిలిపించినందుకు మరోసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఇదే క్వశ్చన్ మీద మాట్లాడాలి అధ్యక్ష. పథకాలు ఎందుకు అవసరం అనేది మీ అందరికీ తెలిసిందే. ఇందాకలా గౌరవ శాసనసభ్యులు రామాంజనేయులు గారు కూడా చెప్పి ఉన్నారు. అంటే మన ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశంలో కూడా కంపేర్ చేసుకుంటే దళితుల సంఖ్య చాలా ఎక్కువ అధ్యక్ష. కానీ అంత సంఖ్య గల ఈ దళితులకి జరుగుతుంది ఏంటి, ఒరుగుతుంది ఏంటి అని ఆలోచిస్తే సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి, వాళ్ళ బతుకులు అక్కడే ఉన్నాయి. ఎందుకు మన ప్రభుత్వం కొంతగా ఇన్నోవేటివ్గా తయారవ్వకూడదు అనేది. అయితే నా క్వశ్చన్ ఏంటంటే అధ్యక్ష, ఇంతవరకు దళితుల్లో మీరు ఆఫీసులు చూసుంటారు, ఎమ్మెల్యేలు చూసుంటారు, మినిస్టర్లు చూశారు. మేము అడుగుతుంది ఎంటర్ప్రెనర్స్గా తయారు చేయాల్సిన అవసరం ఉందని అధ్యక్ష. మన గవర్నమెంట్లో 100 మందిని తీసుకొని 100 మందిని నిష్ఠాతులు చేసి పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తే ఈ పారిశ్రామికవేత్తలే వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది. గౌరవ మంత్రి గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఈసారి మన గవర్నమెంట్లో ఈ దేశంలో మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా మన ఒక ఇగ్నేటివ్ ప్రోగ్రాం తయారు చేయొచ్చు, దళితుల్ని ఎంటర్ప్రెనర్గా తయారు చేయొచ్చు. ఒక అద్భుతమైన అవకాశం మనకుంది. దీనిపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ప్రోగ్రాం చేయాలనేదే నా రిక్వెస్ట్. ఇలాంటిది ఏదైనా ముందు చేశామా అనే కూడా క్వశ్చన్ కూడా వేయడం జరుగుతుంది అధ్యక్ష.